చివరిగా ఒక్క చిన్న అంశం రమేష్ గారు. చిన్నది కాదు, పెద్దదే. కీలకమైనటువంటి అంశం కూడా. గత కొన్ని రోజులుగా టీడీపీ, జనసేన పొత్తులో ఉంటే, బీజేపీ పొత్తుకు సంబంధించి కూడా చర్చోపచర్చలు జరుగుతుండడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే నిన్న మొన్న అందుకు సంబంధించి కీలకమైనటువంటి స్టెప్స్ పడ్డాయి. వాళ్ళు అభిప్రాయ సేకరణ చేశారు. అభిప్రాయ సేకరణ వాళ్ళు సేకరించిన అభిప్రాయాలు అధిష్టానానికి పంపాము అని చెప్పుకుంటూ ఉన్నారు. ఒక రకంగా దాదాపుగా మెజారిటీ సభ్యులు లేకపోతే మెజారిటీ నాయకులు పొత్తుకి సుముఖంగానే ఉన్నట్టు మనకి వినబడుతున్నటువంటి సంకేతాలు, లేకపోతే వాళ్ళు ఇస్తున్నటువంటి సంకేతాలు కూడా అట్లనే ఉన్నాయి. మీకు ఏమనిపించింది ఇది చూసినప్పుడు? పొత్తుకి సిద్ధమయ్యి వెళుతున్నారు అని అనిపించినప్పుడు, అంటే పొత్తుకు సిద్ధమై పొత్తులో వస్తున్నట్టే అనుకోవాలా? పొత్తులోకి వస్తున్నట్టే అనుకోవాలా బీజేపీని? రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏమనుకుంటుందో అదే జరగాలని లేదు బీజేపీలో. అవును కదా. ఎందుకంటే బీజేపీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది పొత్తు ఉండాలా ఉండకూడదా అనేది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం వాళ్ళ అభిప్రాయం చెప్తారు, అది వేరే విషయం. ఇప్పుడు మొన్న జరిగినటువంటి సమావేశంలో రెండు జరిగినాయండి. ముందు ఈ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల సమావేశాలు ఏవో జరిగినాయి ముందు రోజున. అప్పుడు ఎక్కువ మంది ఒంటరిగా వెళ్తామని చెప్పారట. ఆ తర్వాత రోజున కొంచెం కోర్ కమిటీ ఏదో అంటారు కదా, ఒక 40-50 మంది వాళ్ళతో జరిగింది. అందులో ఎక్కువ మంది ఈసారి ఎన్నికల్లో పోటీ చేద్దాము అనుకున్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు ఆ కోర్ కమిటీలో. వాళ్ళల్లో ఎక్కువ మంది పొత్తు ఉంటే మంచిది, పొత్తు లేకుండా వెళితే మనకి సీట్లు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ, పొత్తు ఉంటే మనకు ఉపయోగం ఉంటుంది, దాన్ని ఉపయోగించుకొని మనం పార్టీని కొంచెం బలంగా పెంచడానికి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో ఏంటంటే చాలామంది వాళ్ళెవరో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి కొంతమంది బీజేపీలో ఉన్నవాళ్ళు టీడీపీ పొత్తు కోరుకుంటున్నారు అనే మాట ఒకటి ఉంది. కానీ వాస్తవం ఏంటంటే ఆ మీటింగ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు పొత్తు ఉంటే మంచిది అని మాట్లాడారు. ఆయనేమి తెలుగుదేశం పార్టీతో ఆయనకేమి సంబంధాలు లేవు. ఆయన ఇన్ఫాక్ట్ చాలా దూరంగా ఉంటాడు టీడీపీకి మొదటి నుంచి కూడా. పొలిటికల్ రైవల్రీ ఉంది కదా. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీకి ఉన్న పరిస్థితులు ఏమిటి స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో అనే దాన్ని గమనంలోకి తీసుకొని తర్వాత ఈసారి లోక్సభకి పోటీ చేయాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి సీనియర్ నాయకులకి వాస్తవ పరిస్థితులు తెలుసు కాబట్టి పొత్తు ఉంటే మంచిది, పొత్తు లేకపోతే మనకు చాలా కష్టము అనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు ఆ మీటింగ్లో. సో ఈ మీటింగ్లో ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా కేంద్ర నాయకత్వానికి చేరేస్తారు. అయితే వీళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు పొత్తు పెట్టుకుంటారా అంటే మనం చెప్పలేము. ఎందుకంటే కేంద్ర నాయకత్వానికి వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఉన్న సమాచారం ఏంటంటే అసలు కేంద్ర నాయకత్వమే టీడీపీ అధినేతతో మాట్లాడుతోంది, వాళ్ళు పొత్తు పెట్టుకోమని అడుగుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఓపెన్గా పొత్తు పెట్టుకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంలో ఉన్నాడు. ఆయన ఉన్నాడంటే ఆయన పార్టీలో చాలా మంది అభిప్రాయంతో ఉన్నారు. ఆ విషయాన్ని వాళ్ళు ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు, ఆ బీజేపీతో పొత్తు మనకు వద్దండి, ఆ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనకి యాక్చువల్గా లాస్ అవుతుంది ఓట్ల పరంగా అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే ఒక్క మైనారిటీలే కాదు, ఇతర చాలామంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే, తెలుగుదేశం పార్టీ ఓటర్లు కూడా దాన్ని ఇష్టపడడం లేదు అనే మాట చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏంటంటే ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ అటువైపు నుంచి కొంత ఒత్తిడి ఉంది, కాదు మీరు పొత్తు పెట్టుకునే మాకు కొన్ని సీట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితి అండి. ఈ పరిస్థితుల్లో చివరికి మన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా దీని నుంచి బయటపడతాడు, ఏ రకమైన నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇంకా తెలియదు. ఇంకొక 2 వారాలు ఇది ఉంది రమేష్ గారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీరు అన్నారు కదా, మైనారిటీస్ వ్యవహారం గురించి మాట్లాడారు కదా. మైనారిటీల ఇష్యూ కాదు, మెయిన్ ఇష్యూ అది కాదు. అదే అక్కడే ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో బీజేపీ కలిసి ఉందనేది, లేకపోతే కేసీఆర్తో ఎలాగైతే బీజేపీ అంటగాగిందో అలానే జగన్మోహన్ రెడ్డితో కూడా అంటగాగుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి మైనారిటీలు అందరూ పోయారా? ఇప్పుడు చంద్రబాబు నేరుగా పొత్తు పెట్టుకుంటే పోతారా అనే ఒక ఇది కూడా ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కోపం ఉందో బీజేపీ మీద కూడా అంతే కోపం ఉంది చాలా మందికి. అవును కదా. అంటే ఆ కారణం చేత స్టేట్ ఇంట్రెస్ట్ లో అది ఒకటే అండి, ఒక ఎలిమెంట్ అండి, అదే మెయిన్ ఇష్యూగా చెప్పాను కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క ఓటింగ్ ప్రభావం అన్ని చోట్ల ఉండదు, నియోజకవర్గాలే కదా. దానికంటే కూడా ఓవరాల్ ఇంపాక్ట్ అది అయితే చివరికి ఏ రకం నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తెలియదు. బీజేపీ ఇప్పటికైతే వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు, ఏంటంటే ఒక 6 సీట్లు
ఎంపీ సీట్లు మనకు కావాలి, ఒక 10 ఎంపీ సీట్లు ఇస్తే సరిపోతుంది అసెంబ్లీ సీట్లు అనే దాంట్లో ఉన్నారండి ప్రస్తుతం. 10 అసెంబ్లీ 6 ఎంపీ. ఓకే. ఉమ్. ఎందుకంటే చాలా మంది నాయకులు, పెద్ద నాయకులతో లోక్సభకు వెళ్ళాలని. సో ఆ విషయం మీద ఒత్తిడి ఉంది అనేది మీకున్న సమాచారం. అంటే కేంద్ర నాయకత్వం నుంచి, ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుంది, వాళ్ళ చేతుల్లో ఏమి లేదు కదా పొత్తుకు సంబంధించి. వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పగలరు కదా. ఇక్కడ మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ చాలా మంది పొత్తుకు సుముఖంగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే పొత్తు లేకపోతే వాళ్ళు ఎవరు ఎన్నికారండి. మీరు గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీతో కనుక పొత్తు ఉంటే బీజేపీలో లోక్సభ టికెట్లకు డిమాండ్ వస్తుంది. అవును కదా. అక్కడ దాదాపు ఒక 7-8 మంది పైన నాయకులు లోక్సభకు వెళ్ళాలి పోటీ చేసి అనేది ఆల్రెడీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సీఎం రమేష్, నర్సరావుపేట, వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనకి ఆ చివరిని తీసుకోండి, అరకు, రాజమండ్రి, విజయవాడ, రాయలసీమలో ఒక 3, హిందూపూరు, రాజంపేట, నర్సాపురం, నర్సాపురం కూడా ఉంది, సారీ. కాబట్టి 5-6 ఉన్నాయి కదా. వీటిలో పోటీ చేసి గెలవాలి అంటే పొత్తుండాల్సిందే, లేకపోతే కష్టం కదా. తిరుపతి ఒకటి రత్నప్రభ పేరు వినబడుతూ ఉంది. అన్ని ఎవరులేండి, అవి ఎక్కువైపోతున్నాయి. అదేలేండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కొన్ని అంశాల మీద రేపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.